హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉండే ఎమ్మి సొరకాయ కర్రీ అయితే చూపిస్తానండి. ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ స్టైల్లో అయితే మాత్రం నేను చేస్తాను. చాలా బాగుంటుందండి కూర అయితే మాత్రం. ఫస్ట్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దానిలో ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొద్దిగా కారం తక్కువ వేసుకోవచ్చండి. వేసుకుంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది. దీనిలోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం కూరగాయలు ఏదన్నా వండేటప్పుడు కాయగూరలు ఎంత చక్కగా ఫ్రై చేస్తే కర్రీ అయితే అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇది ఫ్రై అయ్యే లోపల సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసి సొరకాయ అయితే కట్ చేసేస్తున్నాను. సొరకాయలో చాలా వెరైటీస్ కర్రీస్ చేస్తుంటారండి. నేను కూడా ఒక 4-5 కర్రీస్ అయితే చేస్తూ ఉంటాను రకరకాలుగా. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే చేస్తాను. ఈ సీజన్లో సొరకాయలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. మాకు విలేజ్లో అయితే కనుక ఇంటి దగ్గరే సొరపాదులు అయితే ఉంటూ ఉంటాయి. దీన్ని ఆనపకాయ అని కూడా అంటారు, చాలామంది సొరకాయ అని కూడా అంటూ ఉంటారు. మా ఇంటి దగ్గర కూడా కాస్తూ ఉంటాయండి. ఎంతసేపు ఈ కర్రీకి ఎంత లేతగా కాయ ఉంటే అది చాలా బాగుంటుంది అనమాట. లేతకాయలు చాలా బాగుంటాయి. దానికోసం లేతగా ఉండి కాయ ఉంది, దానికోసం కర్రీ అయితే చేస్తున్నానండి నేను. దీన్ని సొరకాయ ఇగురని కూడా అనొచ్చు మనం. ఆనియన్ అది బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే సొరకాయ ముక్కలన్నీ కూడా మనం ఈ బాండీలు అయితే వేసేసుకోవాలి. సొరకాయ ఎప్పుడు ముందైతే కట్ చేసి పెట్టుకోకూడదండి. కర్రీ చేసే ముందు కట్ చేస్తే కనుక కొద్దిగా కలర్ అయితే మారకుండా ఉంటుంది. ఒక్కొక్కటి త్వరగా కలర్ అయితే మారిపోద్ది. ఒక్కొక్క సొరకాయ ఎంతసేపు అయినా కట్ చేసి తెల్లగా అలాగే ఉంటుంది. సొరకాయ ముక్కలు కూడా బాగా ఆనియన్స్, సొరకాయ ముక్కలు అన్నీ కలిసేలాగైతే ఫ్రై చేసుకుని బాగా కలిపి మూత అయితే పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ మగ్గించేసరికి ఇలాగా వాటర్ అయితే వచ్చేస్తుంటుందండి బయటికి. సొరకాయ కూరలో ఎప్పుడు మనం ముందే వాటర్ అయితే వేయకూడదు. అంతా మగ్గిన తర్వాత వేస్తే త్వరగా అయితే ఉడుకుతుందండి. దీనిలో కొద్దిగా కారం అయితే వేస్తున్నాను నేను. మీకు పచ్చిమిర్చి కారం సరిపోతే అదే సరిపెట్టుకోవచ్చండి, కానీ కొద్దిగా కారం వేస్తే కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దానికోసం ఒక పచ్చిమిర్చి అయితే తగ్గించాను నేను. ఈ కారం మొత్తం ఈ మొక్కలన్నిటికి పట్టేలా మొత్తం అయితే మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుని ఒక చిన్న గ్లాసులో వాటర్ అయితే వేయాలండి. ఈ వాటర్ వేస్తే సొరకాయ చాలా మెత్తగా అయితే ఉడికే వరకు మాత్రం ఉడికించాలి. మనం హైలో పెట్టకుండా మీడియం టు స్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది. చూసారా, ఇలా మూత పెట్టి దగ్గరికి అయితే ఉడకనివ్వాలి. ఈ లోపల సొరకాయ కూడా చాలా మెత్తగా అయితే అయిపోతుందండి. లేతగా అయితే త్వరగా మెత్తగా అయిపోతుంది. అదే ముదరగా ఉంటే కనుక టైం అయితే పడుతుంది. ఇలా అయిన తర్వాత ఈ కూరకి మంచి టేస్ట్ రావాలంటే కనుక కొద్దిగా పాలు అయితే పోయాలండి. ఒక చిన్న గ్లాసులు పాలు అయితే పోసాను నేను. ఇలా పోసి మొత్తం అంతా మళ్ళీ కలుపుకోవాలి. చాలామంది ఇలా పాలు పోసిన వెంటనే స్టవ్ అయితే ఆపేస్తారండి. అలా ఆపేస్తే కూర అయితే అస్సలు టేస్ట్గా అయితే ఉండదు. ఇలా కలిపి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. దగ్గరగా వచ్చేయాలండి, వాటర్ లేకుండా అయితే ఉడికిపోవాలి. ఆ మూత పెట్టి ఉడికిన తర్వాత అయితే ఇలా దగ్గరగా వస్తుందండి. ఆయిల్ అయితే పైకి తేలేలా అయితే మనం ఉడకబెట్టుకోవాలి మొత్తంగా దగ్గరికి. చూసారా, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవాలి. కర్రీ కూడా దగ్గరికి వస్తుంది కదా. ఈ గిన్నె వేడికి ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. నూనె చక్కగా తేరిపోయి ఉంటుంది. ఈ సొరకాయ కర్రీ మీలో ఎవరైనా ఎప్పుడైనా చేశారా? మీకు ఎవరికైనా తెలిస్తే కానీ నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు మరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ నేమ్ బబ్బు తెలుగు టిప్స్. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను, తప్పకుండా చూడండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్ యూ.